జయశ్రీరామండి. హలో. మాట వినబడుతుందా మీకు? వినబడతలేదా? వినపడుతుందంటే చెప్పండి. ఏంటంటే ఇది సనాతన ధర్మం గురించి గట్టి మాట్లాడుతున్నారు. ఏంటి కొంచెం వివరిస్తారా? నేను కూడా దాన్ని పాటిస్తాను. మీరెవరు? నేను సనాతన ధర్మానికి ఇల్లు ఉండే. నా పేరు బాలాజీ. పడలేదా? బాలాజీ. పడదా? చెప్పండి. పడదు. పడదు కదా? పడదు. పేరుంటే హిందువే కదా? ఏంటండి? పేరుంటే హిందువే కదా? పేరు ఉంటే హిందువా? మీరు దేనికోసం మాట్లాడుతున్నారు? ఏదో రక్తం పిశాచులు ఏంట్రా మీరు అడుక్కుంటున్నారు? మరి అది చెప్పాలి కానీ ఎందుగా ఈ డొంక తిరుగుడు మాటలు? మీరందరూ ఒకేలాగా ఉంటారా? మీరు మతం మారి కూడా మీరు క్రైస్తవుడు అని చెప్పుకోలేరా మీరు? ఏంటదే? మీరు మతం మారి కూడా క్రైస్తవుడు అని ఎందుకు చెప్పుకోలేరు ధైర్యంగా? అయ్యా నీకు బుర్రందా? భూమి మీద పుట్టిన ప్రతి వాడు క్రైస్తవుడు కాదు. అందరం లోక సంబంధులే. క్రైస్తవ జీవితాన్ని తల్లి గర్భంలో నుంచి పుట్టుకొని రాలేదు. హిందువుగా నువ్వేమన్నా తల్లి గర్భంలో నుంచి రాలేదు. నేను హిందువునే, నేను భారతీయుడిని. మనుషులు పెట్టుకున్న పేరు అలా కాదు. మాటలు చాలా జాగ్రత్తగా రానివ్వాలి. అర్థం? క్రైస్తవుడుగా చెప్పుకోలేకపోతున్నావు అని అంటే నేను అదే అడుగుతున్నా. నీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు క్రైస్తవుడుగా చెప్పుకోలేకపోయావు. నేను హిందువునే అని దొంగ మాటలో దొంగ వేసాలనే సర్టిఫికెట్లు ఒకటి, పైకి బతికి జీవితం ఒకటి మీది. హిందూ అనేది నీకు భూమి మీద దేవుడు ముద్ర గుర్తుందా? అతని మీద నీకు క్రైస్తవుడని నీకు ముద్ర గుద్దారా? క్రైస్తవుడని నీకు ముద్ర గుద్దాడు ఈ భారతదేశంలో? మరి ఇజ్రాయెల్ వెళ్ళిపోవచ్చు కదా? ఇజ్రాయెల్ వెళ్ళిపో. మీ యేసు పుట్టాడు అక్కడ కదా. ఈ భారతదేశం క్రైస్తవ ఆనవాళ్ళు ఏమైనా చూపెట్టగలవా నువ్వు? భూభాగాలకే ఆ భూభాగానికి ఒక దేవుడు, ఈ భూభాగానికి ఒక దేవుడు ఉండడు. ఒకే దేవుడు ఉంటాడు. ఎవరా ఒకే దేవుడు? ఎవరో ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఎవరో చెప్పొచ్చు కదా. మరి ఇంకెందుకు? ఎవరో చెప్పొచ్చు కదా. ఒక్క దేవుడు ఎవరో? మైండ్ నుండి మాట్లాడుతున్నా. అదే నువ్వు అన్నదానికి మైండ్ అంట. ఏ ఊరు మీది? అలా కాదు, ఇలాగ ముందు ఒక మాట మాట్లాడుకుందాం. నా పేరు పెనుగొండ దుర్గా ప్రసాద్. నేను 5వ సైన్యం సంస్థ అధ్యక్షుడిని. నేను రాజమండ్రిలో ఉంటాను. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను హైదరాబాద్ లో ఉంటాను. నీ నేటివ్ ప్లస్. నేను హైదరాబాద్ లో. నీ సొంతం ఎక్కడ అంటే? నీ సొంతం చెప్పుకోలేని ధైర్యం పిరికోడే. నువ్వు ఉత్తు పిరికి. నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పుకోలేవు. నీ ఏరియా చెప్పుకోలేవు. ఇది నీ దౌర్భాగ్య స్థితి ఏంటంటే. సరే, ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. యేసు దేవుడా నీకు? యెహోవా దేవుడా? నీకు యేసు దేవుడా యెహోవా దేవుడా? నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలా? నువ్వు క్రైస్తవుడు అన్నప్పుడు నీ క్రైస్తవానికి ఎవరు దేవుడు అని అడుగుతున్నాను నేను. ఎవరు దేవుడు? సృష్టికర్త యేసు ప్రభు. యేసు ప్రభు. మరి యెహోవా ఎవరు? యేసు ప్రభు. యెహోవా యేసు ప్రభు. అదేంటి ఇద్దరే ఒకటి ఎలాగవుతారు? అవుతారు. అది నువ్వు బైబుల్ చదివితే అది ఎలాగో చెప్పు. బైబిల్ మేము చదివాం గానీ వచ్చినప్పుడు నీకు. మరి ఇప్పుడు దాకా నేను హిందువుని అబద్ధాలు ఎందుకు? నువ్వు ముందేమన్నావు నేను హిందువుని, నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. ఎవరు చెప్పమానడయ్యా మా ఇంటికి వచ్చి సువార్త? నీ మతం కోసం నీ అడుగు చెప్పుకోవాలి. నువ్వు నా దాకా వచ్చావంటే కాళ్ళు ఎరగొడతాను మళ్ళీ ఇంకొకసారి వస్తే. తీసేస్తారు. కొద్ది రోజులు టైం పట్టింది. ఇంకా ఎవరమ్మా తీసేసేది? దేవుడు తీసేస్తే టైం వచ్చినప్పుడు. దేవుడా? లేకపోతే మీరు ఉగ్రవాదాన్ని పెంచుతున్నారు. అప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఎలా వచ్చి మతం చూసి కాల్చారు అలాగా? అంటే ఉగ్రవాదానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? క్రైస్తవ ఉగ్రవాదులు తయారవుతున్నారు ఇప్పుడు. మీరు తలలు తీసేస్తారన్నావు కదా. అదే తలలు తీసేస్తారన్నావు కదా. అంటే క్రైస్తవ ఆ రకంగా పెంచి పోషిస్తున్నారు మీరు ఉగ్రవాదుల్ని. ఏం కాదు, ఇప్పుడు నువ్వు తలలు తీస్తారన్నా అంటే క్రైస్తవులు హిందువులు చంపేస్తాక మీరు రెడీ అవుతున్నారు. కాదు నేను అడిగిందని చెప్పు. ఇప్పుడు క్రైస్తవులు హిందువులు చంపడానికి తయారవుతున్నారు. మీ పాస్టర్ ఇదే చెప్తున్నాడు. అవుతే చర్చిల్లో మీ పాస్టర్ ఇదే చెప్తున్నాడు, హిందువులు చంపేయండి అని. ఇప్పుడే కదా నువ్వు అన్నావు తలలు తీసేస్తారు కొన్ని రోజులు. కానీ
తలలు తీసేటట్టు భూభాగంగా దేవుడు తీసేస్తే సమయం వచ్చింది. నువ్వేమన్నా నువ్వు వ్యక్తిగతంగా ఇప్పుడు కొన్ని రోజుల్లో తల తీసేస్తారని అంటే నువ్వు కుట్ర పొందుతున్నావు అవుతే ఈ కుట్రదారులో నువ్వు భాగస్వామి అవుతున్నావు. నువ్వు కాళ్ళు తీసేస్తావా? నువ్వు కాళ్ళు తీసేస్తావా? తప్పు కదా. కాళ్ళు ఎరగొడతాను. నా ఇంటికి వచ్చి సువార్త శవార్త చెప్పావంటే మళ్ళీ చెప్తున్నాను, నా ఇంటికి వస్తే కాళ్ళు ఎరగొడతాం. కుక్క అయినా ఒకటే నువ్వైనా ఒకటే, ఎవరు కుక్క అయినా ఒకటే నువ్వైనా ఒకటే. నా ఇంటికి వచ్చి సువార్త శవార్త అని చెప్పావు అనుకో, కాళ్ళు ఎరగొడతా. నీకు శక్తి ఉంది, సమర్థుడు, నీ దేవుడు బలవంతుడు అయితే రుజువుపరచు, బలాన్ని రుజువు. నా దేవుడు నా ధర్మం అంత బలమైంది, నా ధర్మం అంత గొప్పది కాబట్టి రే బాబు, నా ధర్మం అంత గొప్పది కాబట్టి చెప్పి నా ధర్మం అంత గొప్పది కాబట్టే మీరు ఎన్ని వేల సంవత్సరాలు ఎటువంటి మతం వచ్చినా చెంకు చేతంది సనాతన ధర్మం. నేను నీ దేవుడు గొప్పవాడు అయితే ప్రజల్లోకి వచ్చి నా దేవుడి యొక్క ఒరే బాబు నీకు చెప్పి తిన్నావా? నాది పిచ్చి, నా దేవుడి కోసం మేము చెప్పుకోక్కర్లేదురా, మా ధర్మం కోసం మేము పబ్లిసిటీ చేసుకోక్కర్లేదు. మాది వ్యాపారం కాదు, దశమ భాగాల వ్యాపారం కాదురా మాది. బాబు ప్రతిదానికి పలాంది అని తెలియాలంటే పలాని వ్యక్తి ఉన్నారు చెప్పడానికి. ఎవరు ఎందుకు చెప్పుకోవడం ఎందుకు, చెప్పుకోవడం ఎందుకు? అలా కాదు, నేను గొప్పవాడని చెప్పుకోకూడదు. ఊళ్ళో ఈడు గొప్పవాడని చెప్పుకోవాలి. నాకు నేనే గొప్పవాడిని, నేనే దేవుణ్ణి. ఇక్కడ రెండు మాటలు చెప్తా నేను. ఈ దేవుడు ఏమంటాడంటే నేనే దేవుణ్ణి, నన్ను నమ్మబోతే నరకానికి పంపేస్తాను. నేను చెప్పేది నువ్వు చిన్న పిల్లని కొడుకు పంపిస్తే ఆ వ్యక్తికి ఇంకొక బోధించేవాళ్ళు ఉండాలి. ఎవరు బోధించేవాళ్ళు? ఏం బోధింతా అమ్మా బైబిల్లో ఉన్నదే.